హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన యూట్యూబ్ ఛానల్‌లో దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. దానికోసం ముందుగా కడాయి పెట్టుకొని అందులో 2 ఎండుమిర్చి అలాగే పోపు దినుసులు కూడా వేసుకొని బాగా కలుపుతూ వేపుకోవాలండి. అవి కొంచెం వేగిన తర్వాత అందులోకి కరివేపాకు అలాగే మనము 2 మీడియం సైజు ఉన్న ఆనియన్స్‌ని సన్నగా కట్ చేసుకున్నాం కదా! అవి కూడా వేసుకోవాలి. అలాగే దాంట్లోకి వెల్లుల్లి అలాగే 3 పచ్చిమిర్చీలు నేను సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అవి కూడా వేసుకొని ఆనియన్స్‌ని బాగా కలుపుకొని మనము ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకి వాటిని వేపుకోవాలండి. ఆ తర్వాత అందులోకి కొంచెం పసుపు అలాగే మన రుచికి తగినట్టు ఉప్పు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకి ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అవుతే దొండకాయ ఫ్రై అంత టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత ఇందులోకి మనం సన్నగా కట్ చేసుకున్న దొండకాయలు మాత్రం వేసేసుకోవాలి. దొండకాయలైతే చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే దొండకాయ ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది. మనం లావుగా కట్ చేసుకోవడం వల్ల మనకి టైం ఎక్కువ పడుతుంది. అందుకని సన్నగా కట్ చేసుకుంటే త్వరగా అయిపోతుంది. ఆ తర్వాత ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉంచిన తర్వాత దొండకాయల్ని మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి ఒకసారి కలుపుకుంటే కొంచెం మెత్తపడిపోయి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మూత క్లోజ్ చేసేయాలి. ఆ తర్వాత ఒక 10 నిమిషాలు ఉంచిన తర్వాత కంప్లీట్‌గా మనకి దొండకాయ అనేది బాగా మెత్తపడిపోయి ఉంటుందండి. ఆ టైంలో మనము కారం మన రుచికి తగినట్టు కారం వేసుకొని దాని మీద మనము కొత్తిమీర కూడా చల్లుకొని మూత పెట్టుకోవాలి. ఇలా ఒక 2, 3 నిమిషాలు ఉంచిన తర్వాత మనము మూత ఓపెన్ చేసి చూస్తే ఎంతో టేస్టీ అయిన దొండకాయ ఫ్రై అయితే అయిపోతుందండి. మీకు ఇంకా ఏ వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.